టీడీపీలో తరంతో పాటు స్వరం మారుతుంది. నేటి తరానికి అనుకూలంగా రాజకీయాలు మారుతున్న నేపథ్యంలో ఆ దిశగానే సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో కష్టమే అయినా కొందరు సీనియర్లను పక్కన పెట్టాల్సి వస్తుంది. ఇలాంటి వారిలో యనమల రామకృష్ణుడు ఒకరు. ఆయన రాజకీయాలు ప్రారంభించింది టీడీపీతోనే. అన్నగారి పిలుపుతో రాజకీయ అరంగేట్రం చేసి రామకృష్ణుడు తరువాత కాలంలో స్పీకర్గా, మంత్రిగా కూడా పనిచేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గం నుంచి ఆపతిహత విజయాలు దక్కించుకున్న రామకృష్ణుడు వైఎస్ ప్రభావంతో 2004లో ఓడిపోయారు. ఆ తర్వాత మళ్ళీ ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయలేదు. కానీ చంద్రబాబుకు ఆయనకు మధ్య ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా 2014లో ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి కూడా కట్టబెట్టారు. ఆ తర్వాత యనమల రామకృష్ణుడు తమ్ముడు కృష్ణుడికి అవకాశం కల్పించారు. తాజాగా గత ఏడాది జరిగిన ఎన్నికల్లో కుమార్తె దివ్యకు వరుసగా రెండోసారి అవకాశం ఇచ్చారు. ఈ దఫా ఎన్నికల్లో దివ్య విజయం దక్కించుకున్నారు. దీంతో యనమల కుటుంబం నుంచి యనమల నాయకురాలు రంగంలోకి వచ్చినట్లు అయింది. ఇక ఎమ్మెల్సీగా యనమల పదవీ కాలం ముగిసింది. అయితే ఈ దఫా ఆయనకు మరోసారి రెన్యువల్ ఉంటుందని అందరూ భావించారు. కానీ కొంత వారికి అవకాశం కల్పించాలన్న ఏకైక లక్ష్యంగా ముందుకు సాగుతుండటంతో చంద్రబాబు యనమలను పక్కన పెట్టారు. ఈ క్రమంలోనే బీసీ, యాదవ సామాజిక వర్గానికి చెందిన బేదాకు అవకాశం ఇచ్చారు. దీంతో ఇప్పుడు యనమల ఫ్యూచర్ ఏంటన్న ప్రశ్నలు తెర మీదకి వచ్చాయి. అయితే దీనిపై అన్ని వర్గాల నాయకులు మౌనంగా ఉండడం గమనార్హం. యనమల రామకృష్ణుడికి దివంగత ఎన్టీఆర్కు మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. యువతగా ఉన్నప్పుడు యనమలను పార్టీలోకి ఆహ్వానించి టికెట్ ఇచ్చిన రామారావు అనేక సందర్భాల్లో బీసీల తరపున ప్రతినిధిగా యనమల ప్రస్తావించేవారు. బీసీలకు కీలక నాయకుడిగా ఎదుగుతాడని కూడా పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అయితే టీడీపీలో ఏర్పడిన సంక్షోభ సమయంలో స్పీకర్గా ఉన్న రామకృష్ణుడిని అసెంబ్లీలో ఎన్టీఆర్ తప్పుబట్టారు. తనకు కనీసం ఒక నిమిషం కూడా మైకు ఇవ్వడం లేదని, ఇదేనా మీ విజ్ఞత అని దుయ్యబట్టారు. ఇలా అన్నగారి నుంచి మెప్పులు పొందిన, తిప్పలు పొందిన నాయకుడు యనమల కావడం గమనార్హం.